హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు పరమలోభి. ఇది రష్యా జానపద కథ. పూర్వం రష్యా దేశంలో మార్కా అనే సంపన్నుడు ఉండేవాడు. అతని వంటి పరమలోభి ప్రపంచంలో లేడు అనుకునేవారందరూ. ఒకనాడు మార్కా వీధి వెంట పోతూ ఉండగా వృద్ధుడొకడు కనిపించి, అరగాని ధర్మం చేయండి బాబు అని అడిగాడు. బిచ్చగాడి ఆర్తనాదాన్ని మార్కా వినిపించుకోలేదు గాని తన వెనకనే వస్తున్న పేద రైతొకడు జేబులో నుంచి ఒక అరగాని తీసి బిచ్చగాడికి ఇవ్వటం గమనించాడు. అది చూసి మార్కాకి సిగ్గయింది. ఆయన ఆగి పేద రైతుకేసి తిరిగి, చూడబ్బి, నా దగ్గర చిల్లర లేదు గాని ముష్టివాడికి ఇవ్వటానికి ఒక అరగాని గాని ఉంటే అరివిస్తావా? నేనెవరో తెలుసునుగా అని అడిగాడు. పేద రైతు అరగాని తీసి మార్కాకిస్తూ, చిత్తం, దీనికోసం తమకెప్పుడు కనిపించమంటారు అని అడిగాడు వినయంగా. రేపురా అన్నాడు మార్కా. మర్నాడు పేద రైతు మార్కా ఇంటికి వెళ్ళాడు. అతన్ని చూడగానే మార్కా, అరగాని కోసం వచ్చావా? నా దగ్గర సమయానికి చిల్లర లేదులే, రేపు కనిపిస్తావా ఏమిటి అన్నాడు. ఆ మర్నాడు రైతు మళ్ళా వచ్చాడు. పాపం, నువ్వు వచ్చావు గాని నా దగ్గర సమయానికి చిల్లర డబ్బులు లేకుండా ఉన్నాయి. ఒక పని చెయ్యి, నీ దగ్గర 99 రూపాయల 15 అణాల ముక్కాని అరగాని ఉంటే చూడు, ఏకంగా 100 రూపాయల నోటు పట్టుకుని పోదువు గాని అన్నాడు మార్కా. తన దగ్గర అంత మొత్తం లేదన్నాడు పేద రైతు. అలా అయితే 2 వారాలు దాటి కనపడు అన్నాడు మార్కా. ఆ ప్రకారమే పేద రైతు 2 వారాలాగి మళ్ళీ వచ్చాడు. అతను అంత దూరాన ఉండగానే చూసిన మార్కా తన భార్యతో, ఏమే, నేను చాప మీద పడుకుంటాను, నా మీద గుడ్డ కప్పేసి తల దగ్గర దీపం పెట్టు, నా కోసం పేద రైతు వస్తున్నాడు, తెల్లారి చచ్చిపోయినని చెప్పేశాయి, ఈ పీడ విరగడైతుంది అన్నాడు. మార్కా చెప్పిందంతా భార్య చేసింది. తర్వాత భర్త దగ్గర కూర్చొని కుమిలి కుమిలి ఏడవసాగింది. పేద రైతు రాగానే, నీ మాటే అనుకుంటూ పోయాడు నాయనా అంటూ శోకాలు పెట్టింది. పోకపోక నారున్నానే పోయాడా పాపాత్ముడు. కానీ ఏం చేస్తాం, ఖర్చులో మరింత ఖర్చు. ఈయనకు ఉత్తర క్రియలు నేనే చేయిస్తాను, శవానికి స్నానం చేయించాలి అంటూ పేద రైతు పెరట్లోకి వెళ్ళి గంగాళంలో మసిలే వేడి నీళ్లు బకెట్లో తీసుకొచ్చి మార్కా మీదకి కుమ్మరించాడు. ఆ బాధకు మార్కా కాళ్ళు కదిలించాడు. కాళ్ళు జాడించడం కాదు, ఇప్పుడైనా నా అరగాని నా మొహాన పారేస్తావా లేదా అన్నాడు పేద రైతు కోపంగా. మార్కా వద్ద నుంచి జవాబు రాలేదు. శవాన్ని పెట్టడానికి పెట్టె తెప్పించండి, గుడికి మోయించుకొని వెళ్ళి అక్కడ అభిషేకాలు చేయించి తర్వాత శ్మశానంలో సమాధి చేయిస్తాను అన్నాడు పేద రైతు. మార్కా భార్య మారు మాట్లాడకుండా శవపేటిక తెప్పించింది. పేద రైతు పెట్టెలో మార్కాను పెట్టించి ఆలయానికి తీసుకువెళ్ళాడు. అక్కడ చీకటి పడేదాకా పూజలు అభిషేకాలు చేయించి పేద రైతు అక్కడే ఉండిపోయాడు. అర్ధరాత్రి వేళ 4 దొంగలు ఆలయంలోకి ప్రవేశించారు. వాళ్ళ అలికిడి విని పేద రైతు విగ్రహం వెనక దాక్కున్నాడు. దొంగలు ఎక్కడి నుంచో బోలెడంత డబ్బు నగలు తెచ్చారు. వాటిని గుడి మధ్య పరిచి పంచుకోసాగారు. నగలు నాణ్యాల పంపకము యావత్తూ ముగిసిన తర్వాత వాళ్ళ వద్ద బంగారు పిడిగల ఒక కత్తి మాత్రం మిగిలింది. దాన్ని ఎవరు తీసుకోవాలో దొంగలకు తేలలేదు. అది నాదంటే నాదని వాళ్ళు ఘర్షణ పడసాగారు. కత్తి కోసం ఎందుకు పోట్లాడుకుంటారు? ఆ పెట్టెలో ఉన్న శవం మెడ ఎవరు కోస్తే ఆ కత్తి వారిదే అన్నాడు పేద రైతు విగ్రహం వెనక నుంచి. ఈ మాట వినేసరికి మార్కా తుళ్ళిపడి లేచి నిలబడి, అమ్మయ్యో నా గొంతే అని చావు కేక పెట్టాడు. ఇదంతా చూసి దొంగలకు గుండెలు బద్దలైపోయాయి. వాళ్ళు ధనాన్ని కూడా మరిచిపోయి ప్రాణాలు దక్కించుకునేటందుకు పారిపోయారు. అప్పుడు పేద రైతు విగ్రహం చాటు నుంచి ధైర్యంగా బయటికి వచ్చాడు. చూడవై, అయిందేదో అయిపోయింది, నీకు నాకు పేచీ దేనికి? మన అదృష్టం బాగుండి ఇంత సొమ్ము మన పాలబడింది. 3వ కంటి వాడికి తెలియకుండా దీన్ని న్యాయంగా సమంగా పంచుకుందాం పట్టు అన్నాడు మార్కా పేద రైతుతో. పేద రైతు సరేనన్నాడు. దొంగలు విడిచిన సొమ్ము యావత్తూ సమంగా పంచుకున్నారు. ఇక పోదాం పదా అన్నాడు మార్కా.
మరి నా అరగాని మాటేమిటి అన్నాడు పేదరైతు. చూస్తూనే ఉన్నావుగా, నా దగ్గర చిల్లర లేదే, రేపు తప్పకుండా కనబడు అన్నాడు మార్క. చాలా రోజులు గడిచాయి గాని రైతుకి ఆ అరగాని తిరిగి ముట్టిందే లేదు. మరొక కథ. కథ పేరు నీతిపరులు. పూర్వం శ్రీరంగపట్నంలో ముత్యాల శెట్టి అనే రత్నవర్తకుడు ఉండేవాడు. ఆయన గొప్ప ధనికుడు. సముద్ర వ్యాపారం కూడా చేసేవాడు. ఒకనాడు ముత్యాల శెట్టి వద్దకు రామచంద్రుడు అనే ఆంధ్రదేశపు ధనికుడు వచ్చాడు. ముత్యాల శెట్టి వద్ద ఉండే మేలి రత్నాలన్నీ చూశాడు. వాటిలో ఒక రత్నము రామచంద్రుడికి బాగా నచ్చింది. దాని వెల ఎంత అని అడిగితే ముత్యాల శెట్టి 4,000 వరహాలని చెప్పాడు. రామచంద్రుడి వద్ద 3,000 వరహాలే ఉన్నాయి. అయినా ఆ రత్నాన్ని వదలటానికి మనసు ఒప్పక ఆయన ముత్యాల శెట్టితో, ప్రస్తుతం నా దగ్గర ఉండే 3,000 వరహాలు ఇస్తాను, రత్నం నాకివ్వండి, నేనింటికి వెళ్ళి మిగతా 1,000 వరహాలు పంపుతాను అన్నాడు. రామచంద్రుడు కులీనుడు, నిజాయితీ గలవాడు అన్న సంగతి కనిపెట్టి ముత్యాల శెట్టి, అలాగే మీ ఇష్ట ప్రకారమే చేయండి, మీరివ్వవలసిన మొత్తము మీ పేర ఖాతా పుస్తకంలో గుర్తుగా పద్దు వేసి ఉంచుతాను అన్నాడు. రామచంద్రుడు పరమానందంతో రత్నాన్ని తీసుకొని స్వదేశానికి తిరిగి వచ్చాడు. వచ్చిన కొద్ది రోజులకే ఆయన జబ్బు చేసి మంచాన పడ్డాడు. ఆ వ్యాధి వైద్యానికి లొంగకపోవటంతో ఆయన 1 నెల మంచాన తీసుకొని చనిపోయాడు. చనిపోయేటప్పుడు ఆయన తన కొడుకైన పద్మనాభుణ్ణి పిలిచి తాను శ్రీరంగంలో ముత్యాల శెట్టి వద్ద కొన్న రత్నం సంగతి చెప్పి దాని తాలూకు బాకీ తీరుస్తానని అతని చేత ప్రమాణం చేయించుకున్నాడు. రామచంద్రుడు బ్రతికినన్నాళ్ళు తనకున్నదంతా ఖర్చు చేసి భోగాలతో జీవితం వెళ్ళబుచ్చినవాడు కావటంతో ఆయన అనంతరము దమ్మిడి కూడా మిగల్లేదు. అందువలన పద్మనాభుడు ఎంత ప్రయత్నించినా తండ్రి చెప్పిన ముత్యాల శెట్టి బాకీ తీర్చలేకపోయాడు. వాడు చివరకు తన తండ్రి కొన్న రత్నాన్ని అమ్మి అయినా బాకీ చెల్లబెడదామనుకున్నాడు. కానీ అంత ఖరీదు గల రత్నాన్ని కొనే తాహత గల వాళ్ళెవరూ చుట్టుపక్కల పద్మనాభుడికి కనిపించలేదు. చివరికి పద్మనాభుడు ఆ రత్నాన్ని పట్టుకొని నేరుగా శ్రీరంగపట్టణానికే బయలుదేరాడు. ఆ పట్టణంలో ఆ రత్నం అమ్ముడైతే సరి, లేని పక్షంలో దాన్ని ముత్యాల శెట్టికి తిరిగి ఇచ్చేసి ఆయన ఇచ్చినంత సొమ్ము పుచ్చుకుందామని అతడి ఉద్దేశం. కానీ దురదృష్టవశాత్తు పద్మనాభుడు శ్రీరంగపట్టణం చేరే సమయానికి ఆ నగరాన్ని శత్రురాజులు ముట్టడించి కొల్లగొడుతున్నారు. నగరమంతా అరాజకంగా ఉంది. అటువంటి పరిస్థితుల్లో పద్మనాభుడు వచ్చిన దారి పట్టినట్లయితే క్షేమంగా ఉండేది. కానీ వాడు కార్యదీక్ష కొద్దీ నగరమంతా తిరిగి ముత్యాల శెట్టి ఇల్లు కనుక్కోవటానికి ఉపక్రమించాడు. ఈ విధంగా వాడు శత్రు సైనికుల వాత పడ్డాడు. వాళ్ళు పద్మనాభుణ్ణి పట్టుకొని వాడి వద్ద ఉన్న ఖరీదైన రత్నం కాస్త కాజేసి వాడిని చితగ్గొట్టి వదిలిపెట్టేశారు. శ్రీరంగపట్టణం మీద శత్రువులు వచ్చి పడిన సమయంలో ముత్యాల శెట్టి కొడుకు ఇంటి నుంచి మైసూరుకు పారిపోయాడు. శత్రు సైనికులు ముత్యాల శెట్టి దగ్గర ఉన్నదంతా ఊడ్చి పట్టుకెళ్ళిపోయారు. ముత్యాల శెట్టి విచారంతో మంచం పట్టి మనోవ్యాధితోనే ప్రాణాలు వదిలాడు. మైసూరు చేరిన ముత్యాల శెట్టి కొడుకు తన తండ్రి పేరు చెప్పుకొని అక్కడక్కడ అప్పులు చేసి చివరికి అప్పు కూడా పుట్టలేక తిండికి మాడి చనిపోయాడు. ముత్యాల శెట్టి వంశానికి చెందిన ఆయన మనవడు గోవింద శెట్టి మిగిలాడు. వాడు చాలా బుద్ధిమంతుడు. వాడికి తాతగారి ఆస్తి సంక్రమించకపోయినా తండ్రి చేసిన అప్పులు సంక్రమించాయి. వాడు కష్టపడి చదువుకొని పెద్ద వర్తకుల వద్ద గుమస్తాగా ఉంటూ తన తాహతకు తగినట్లు చిన్న చిన్న క్రయ విక్రయాలు చేస్తూ తన సంపాదనలో సాధ్యమైనంత మిగిల్చుకొని తండ్రి చేసిన అప్పులు ఒక్కొక్కటొక్కటే తీరుస్తూ రాసాగాడు. అక్కడ పద్మనాభుడు కూడా అట్టే కాలం బతకలేదు. ముత్యాల శెట్టి బాకీ తీరుస్తానని తండ్రి వద్ద ప్రమాణం చేశాడు. రత్నాన్ని నిష్కారణంగా పోగొట్టుకోవటమే కాక తీవ్రంగా దెబ్బలు తిన్నాడు. ఆ దెబ్బలతోనే మంచం పట్టి మళ్ళీ కోలుకోలేదు. అతను చనిపోయే సమయంలో తన కొడుకైన చంద్రశేఖరుణ్ణి పిలిచి, నాయనా, శ్రీరంగపట్టణంలో ఉండే ముత్యాల శెట్టికి మీ తాత 1000 వరహాలు బాకీ పడ్డాడు.
ఆ బాకీ తీర్చడానికి నేను ప్రయత్నం చేసి నష్టపోయాను. ఆ బాకీ ఇప్పటికీ 3000 వరహాలైతుంది. అందుచేత నువ్వైనా కష్టపడి ధనం సంపాదించి శ్రీరంగపట్నం వెళ్ళి ముత్యాల శెట్టికి బాకీ తీర్చి వారి పద్దు పుస్తకంలో ఈ బాకీ పద్దు రద్దు చేయించు. నీవీ పని చేస్తే గాని నా ఆత్మ, నీ తాత ఆత్మ శాంతించవు అని చెప్పాడు. చంద్రశేఖరుడు శ్రమపడి డబ్బు కూడబెట్టాడు. త్వరలోనే వాడు 4000 వరహాలు పోగు చేసుకుని వాటితో శ్రీరంగపట్నం వెళ్ళాడు. ముత్యాల శెట్టి ఆయన కొడుకు పోయారని, వారి వారసుడు గోవిందశెట్టి ఉన్నాడని తెలిసింది. చంద్రశేఖరుడు గోవిందశెట్టి ఇంటికి వెళ్ళి తన ఊరు పేరు చెప్పుకొని, అయ్యా, మీ తాతగారి నాటి పద్దు పుస్తకం తీయిస్తారా? అందులో ఒక బాకీ తాలూకు పద్దు ఉంటుంది అని అడిగాడు. ఈ మాట వినగానే గోవిందశెట్టి గుండెల్లో రాయి పడింది. ఆ రోజే వాడు తన తండ్రి చేసిన బాకీలను నిశ్శేషంగా తీర్చివేశాడు. తండ్రిగారి అప్పులు తీరాయి కదా అనుకుంటే తాతగారి అప్పులు మీద పడేలాగుంది. వాడు చంద్రశేఖరుడితో, అయ్యా, నేను మా తండ్రిగారి అప్పులు తీర్చేసరికి తల ప్రాణం తోకకు వచ్చింది. మా తాతగారి అప్పులు కూడా తీర్చమనటం ధర్మమా? వాటికి నేను బాధ్యుణ్ణి కాను. వాటికి ఏనాడో కాలదోషం పట్టి ఉంటుంది, క్షమించండి అన్నాడు. చంద్రశేఖరుడు చిరునవ్వు నవ్వి, మీ తాతగారు మాకేమీ బాకీ లేరు. ఏనాడో మా తాతగారే మీ తాతగారికి 1000 వరహాలు బాకీ పడ్డారు. మాట నమ్మకం మీద మీ తాతగారు అప్పు పెట్టారు. పరువైన వాడి మాటలకు కాలదోషమేముంటుంది కనుక మా తాతగారి బాకీ వడ్డీతో సహా తీర్చడానికి సొమ్ము తెచ్చాను. దయచేసి పద్దు పుస్తకం వెతకండి అన్నాడు. గోవిందశెట్టి చంద్రశేఖరుడి నీతిపరత్వానికి ఆశ్చర్యపడ్డాడు. అతను పాత కట్టలన్నీ వెతకగా ఒక పద్దు పుస్తకంలో రామచంద్రుడి పేర 1000 వరహాలు ఖర్చు పద్దు ఉన్నది. గోవిందశెట్టి చంద్రశేఖరుడితో, ఈ బాకీ సంగతి మీరు చెప్పేదాకా నాకు తెలీదు. నేను దీన్ని రొక్కంగా పుచ్చుకోను. మీ వంటి నీతిపరులు ఎక్కడా నాకు దొరకరు. మీరు తెచ్చిన 4000 వరహాలతో మనిద్దరము సమిష్టి వ్యాపారం చేద్దాం. మీకు అభ్యంతరం లేకపోతే చెప్పండి అన్నాడు. చంద్రశేఖరుడు సరేనన్నాడు. ఇద్దరూ కలిసి వ్యాపారం చేసి త్వరలోనే సంపన్నులై ఎంతో స్నేహంగా ఉంటూ జీవితాలను వెళ్ళబుచ్చారు. మరొక కథ పేరు శక్తి యుక్తి. అవంతి రాజ్యంలోని అమరపురం అనే గ్రామంలో శంభుమిత్రుడనే వాడుండేవాడు. అతడికి తాను తండ్రికి తగ్గ కొడుకనిపించుకోవాలని ఉండేది. శంభుమిత్రుడి తండ్రి అమరనాథుడు తాను సామాన్య పౌరుడైనప్పటికీ ప్రజల మన్ననలు అందుకునేవాడు. ఆయన కాలంలో అవంతి రాజ్యానికి చక్రనేమి అనే క్రూరుడు రాజుగా ఉండేవాడు. అతడు ప్రజాధనాన్ని తన విలాసాలకి ఖర్చు పెడుతూ ప్రజల ఇబ్బందులనేమీ పట్టించుకునేవాడు కాదు. అలాంటి పరిస్థితుల్లో అమరనాథుడు తన గ్రామ ప్రజలకు ఎంతో సేవ చేశాడు. తన బండి మీద రోగులను రాజధానికి తీసుకుపోయి వైద్యం చేయించాడు. తన శక్తి కొద్దీ పిల్లలకు ఉచితంగా విద్య నేర్పేవాడు. గ్రామస్తులను కూడగట్టుకొని గ్రామంలోని రహదారులు బాగు చేసేవాడు. ఈ విధంగా అతడు అమరాపురంలో చెరగని కీర్తి సంపాదించుకున్నాడు. అమరనాథుడి మరణానంతరము శంభుమిత్రుడు కూడా ప్రజాసేవ చేసి కీర్తి తెచ్చుకోవాలని అభిలషించాడు. అయితే అతడి కాలం వచ్చేసరికి రాజు చక్రనేని కుమారుడు వినయవర్మ రాజయ్యాడు. అతడు తన తండ్రిలా కాక ప్రజాక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని అనేక ప్రయోజనకరమైన పనులు చేశాడు. అందువల్ల అమరపురంలో అందరికీ విద్య, వైద్యం వంటివి సదుపాయాలు సమకూరినాయి. దానితో శంభుమిత్రుడికి తాను ప్రజాసేవ చేసి పేరు పొందే అదృష్టం లేకపోయిందే అనే చింత పట్టుకున్నది. ఇలా ఉండగా ఒకనాడు బాటసారులిద్దరూ అమరపురానికి వచ్చారు. దగ్గరలో ధర్మసత్రం ఏదీ లేకపోవటం వలన ఏమి చేయటమా అని వాళ్ళు ఆలోచించసాగారు. ఇంతలో సంగతి తెలుసుకున్న శంభుమిత్రుడు వారిని ఆ రాత్రికి తన ఇంట ఆతిథ్యం స్వీకరించవలసిందిగా కోరాడు. బాటసారులు అందుకు సంతోషంగా అంగీకరించారు. రాత్రి భోజనాలయ్యాక బాటసారులు శంభుమిత్రుడి పరోపకార బుద్ధిని ఎంతగానో మెచ్చుకొని అతన్ని గురించిన వివరాలు అడిగారు. శంభుమిత్రుడు తనను గురించిన వివరాలు చెప్పి, నా తండ్రి అమరనాథుడిలాగా ప్రజాసేవ చేసి కీర్తి గడించాలని ఉన్నది.
కానీ అవకాశమే రావటం లేదు. కొత్త రాజుగారి పరిపాలనలో అన్ని సౌకర్యాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఇక్కడ ధర్మసత్రం లేకపోబట్టే నా పరోపకార బుద్ధిని మీరు గుర్తించే వీలు కలిగింది అంటూ వాపోయాడు. దానికి ఒక బాటసారి, రాజుగారు ప్రజాపయోగ కార్యక్రమాలు చేయటం మీకు బాధ కలిగిస్తుందన్నమాట అన్నాడు వ్యంగ్యంగా. అలాగని కాదు, నాకు ప్రజాసేవ చేసే అవకాశమే లేదే అనేదే నా చింత అన్నాడు శంభుమిత్రుడు. అందుకు రెండవ బాటసారి నవ్వి, అయ్యా, మన రాజుగారు ప్రజాక్షేమానికై పాటుపడుతున్నారు. మీ తండ్రి గొప్పవాడు గనక మీరు ప్రజలకు మేలు చేసినా చేయకున్నా వాళ్ళు మిమ్మల్ని గౌరవిస్తారు. మన రాజుగారి సంగతి అలా కాదు. ఆయన తన తండ్రికి గల చెడ్డ పేరు పోగొట్టుకోవటానికి సాయశక్తిలా కృషి చేస్తున్నారు అన్నాడు. శంభుమిత్రుడు ఏమీ మాట్లాడలేదు. మర్నాటి ఉదయము బాటసార్లు వెళ్ళిపోయారు. ఇది జరిగిన కొన్ని రోజులకు శంభుమిత్రుడు పేదలకు అన్నదానం చేయదలిచిన రోజున రాజధానిలో రాజుగారిచే అన్నదానం చేయబడుతుందని చాటింపు వేయబడింది. తర్వాత శంభుమిత్రుడు గ్రామంలో తన తండ్రి పేర ధర్మసత్రం కట్టించనున్నట్లు మిత్రులందరికీ చెప్పాడు. అతడి కీర్తికాంక్ష ఎరిగిన వారు ఆ పని అతడి శక్తికి మించిందని వారింపజూశారు. కానీ శంభుమిత్రుడు వాళ్ళ మాట కాదని సత్రం నిర్మించే పని ఆరంభించిన మర్నాడే రాజుగారి మంది మార్బలము అమరపురం చేరింది. వాళ్ళు రాజు వినయవర్మ తన తండ్రి పేర అమరపురంలో ధర్మసత్రం కట్టబోతున్నట్లు అందరికీ చెప్పారు. నా తండ్రి పేరు చిరస్థాయిగా ఉండటం కోసము సత్రం కట్టిద్దామనుకున్నాను. మహారాజు ఆ అవకాశం పోగొట్టాడు అని శంభుమిత్రుడు గ్రామ పెద్దలకు తన బాధ చెప్పుకున్నాడు. అయితే అతడు కొద్ది రోజుల్లోనే మరొక యోచన చేశాడు. అమరపురంలో తన తండ్రి పేర ఒక పెద్ద గ్రంథాలయాన్ని స్థాపిస్తున్నట్లు ప్రకటించాడు. కానీ దానికి కూడా విఘ్నం కలిగింది. మహారాజు నెల తిరగకుండానే అమరపురంలో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశాడు. శంభుమిత్రుడి ఆశయం నెరవేరినందుకు అతడి సన్నిహితులు శంభుమిత్రుడిని ఓదార్చారు. ఆ తర్వాత కూడా 1-2 సార్లు శంభుమిత్రుడు తలపెట్టిన ప్రజలకు ఉపయోగకరమైన పనులను మహారాజు ప్రమేయం వల్ల విరమించుకున్నాడు. ఇది జరిగాక 6 నెలల పాటు శంభుమిత్రుడు గ్రామంలో ఎలాంటి పనులకు పూనుకోలేదు. ఒకనాడు అతడికి రాజధాని నుంచి పిలుపు వచ్చింది. శంభుమిత్రుడు వెంటనే బయలుదేరి రాజు ముందు హాజరయ్యాడు. ఆ సమయంలో మంత్రి ధర్మకీర్తి రాజు పక్కనే ఉన్నాడు. మంత్రి చిన్నగా నవ్వుతూ, శంభుమిత్ర, నువ్వు ఆశ్చర్యపడనంటే ఒక విషయాన్ని చెబుతాను. ఆ రోజు బాటసార్లుగా మీ ఇంటికి వచ్చింది నేను, మహారాజు గారు. అప్పుడు నీ మాటలను బట్టి నీకున్నది కేవలము కీర్తికాంక్ష మాత్రమేనని గ్రహించాము. నీకు తండ్రికి తగ్గ కొడుకుగా పేరు తెచ్చుకోవాలని ఉండవచ్చు. అది తప్పుగాదు. కానీ దానికోసమని పరులు కష్టాల్లో ఉండాలని కోరుకునే నీ మనస్తత్వాన్ని మెచ్చుకోలేము. మన కీర్తి ముఖ్యం కాదని, ప్రజాక్షేమమే ముఖ్యమని నీకు తెలియచెప్పడం కోసము అడుగడుగునా నీకు అడ్డుపడుతూ వచ్చాం. ఎలా ఉన్నది మహారాజు గారి పథకము అని అడిగాడు. దానికి శంభుమిత్రుడి వినయంగా, మహారాజు గారు క్షమించాలి. ఆ బాటసార్లు మీరేనని నేనప్పుడే గ్రహించాను. నా ఇంట ఆతిథ్యం స్వీకరించిన వారెవ్వరూ నన్ను విమర్శించరు. ఆ రోజు రాజుగారి దాతృత్వాన్ని సమర్థించి నన్ను విమర్శించినప్పుడే నిజమేమిటో నేను ఊహించాను. పైగా నేను చేపట్టదలిచిన కార్యక్రమమే రాజుగారు చేపడుతున్నారంటే అది యాదృచ్ఛికమని అనుకునేటంత అవివేకిని కాదు అన్నాడు. ధర్మకీర్తి కోపంగా, మరైతే మాతో పోటీకి అన్నట్లుగా ప్రతి పర్యాయము ఏదో కార్యక్రమాన్ని ఎందుకు చేపట్టావు? రాజుగారితో పోటీ పడటం అవివేకం కాదా అని అడిగాడు. అందుకు శంభుమిత్రుడు, మరొక్కసారి క్షమించవలసిందిగా కోరుతున్నాను. మన కీర్తి కంటే ప్రజలకు మేలు కలగటమే ముఖ్యమని నాకు ఆనాడే జ్ఞానోదయమైంది. అందుకే నేను ఒక పథకం ప్రకారము కార్యక్రమాలు మొదలుపెట్టాను. నేను చేయలేని పనులెన్నో చేయబోతున్నట్లు బహిరంగంగా ప్రకటించాను. వాటన్నిటినీ మహారాజు గారు నాతో పోటీకి దిగి పూర్తి చేశారు. ఆయన పూనుకోకపోతే నిజానికి నేనెలాగూ విరమించుకునేవాణ్ణి. నాలాంటి సామాన్యుడికి గ్రంథాలయాలు, ధర్మసత్రాలు నిర్మించడం శక్యం కాని పని.
ఇప్పుడు అమరపురంలో తమకేదైనా కావాలంటే ప్రజలు నా దగ్గరికి వచ్చి, శంభుమిత్ర, నువ్వు సంకల్పించుకుంటే చాలు, ఆ పని జరిగిపోతుంది అంటున్నారు అన్నాడు. ఆ సమాధానానికి రాజు వినయవర్మ మండిపడి, అయితే మా శ్రమను ధనాన్ని నీ కీర్తి కోసం ఉపయోగించుకుంటున్నావన్నమాట అని అడిగాడు. లేదు మహారాజా, అది వారిలో నేను కలిగించిన నమ్మకం మాత్రమే. వారితో నేను ఈ పనులు రాజుగారితో చెప్పి చేయిస్తున్నానని అనుకుంటే తప్పక నాకు ఎంతో కీర్తి లభించి ఉండేది. కానీ నేనలా చేయలేదు అన్నాడు శంభుమిత్రుడు. ఆ మాటలకి వినయవర్మ సంతోషించి, శభాష్ శంభుమిత్ర, నేనే నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. నువ్వు నిజంగా తండ్రిని మించిన కొడుకువే. నీ తండ్రి తన శక్తి కొద్దీ ప్రజలకు సాయపడితే నువ్వు నీ యుక్తి కొద్దీ సాయపడ్డావు అన్నారు. ఆ తర్వాత ఆయన శంభుమిత్రుణ్ణి ఘనంగా సన్మానించి అతడికి ప్రజాసేవకుడిగా పేరు తెచ్చుకునే అవకాశం కూడా కలిగించాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.